ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి 6 గంటలకి వచ్చున్నారు, క్షమించవలసిందిగా కోరుతూ. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసేటువంటి మన ఉయ్యూరు డివిజనల్ ఇంజనీర్ మరి మన డిఈ గారు రాంభట్ల గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. డిఈ గారికి మాజీ లైన్మెన్ గారు ఏవైనా ప్రసాద్ గారిని గవర్నమెంట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. మరి చలపల ఏడీ గారు శివనాగేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చలపల లైన్మెన్ గారు చంద్రబాబు గారు వచ్చి సార్ కట్టేస్తాను. అలాగే లక్ష్మీపురం సెక్షన్ ఏ గారు అరవింద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతాం. అటువైపు వెళ్ళండి. ఒకసారి లోనికి వెళ్తారా? ఒకసారి లోనికి. ఓకే. మరి ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి మన రోడ్లల్లే గోవింద్ బాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అందిస్తారు. అందరు చెప్పండి. గణసరయ్య గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతూ జేఎల్ఎం పుట్టిగడ్డ సాయి పుష్పగుచ్చి అందిస్తారు. మోహదేవి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతూ కాంట్రాక్టర్ గారు పుష్పగుచ్చాలి మోహదేవి. నా చెప్పులు పక్కకి నా చెప్పులు పక్కకి. మరి ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీత మనకి ఆప్తులు ఎప్పుడు మనతో ఉండి మనకు సహాయ సుమాని గారు వచ్చి వారికి పుష్పించాలని చెప్తారు. చంద్రబాబు వచ్చి పుష్పించాలి. అలాగే మన ఆపరేషన్ ఏడీ గారికి, అలాగే వాళ్ళ సన్మానం చేస్తున్న సిహెచ్ రూమ్ బాబు గారికి, అలాగే ఈ సమావేశానికి హాజరైన తోటి ఓఎన్ఎం స్టాఫ్కి, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ రూమ్ బాబు అందరికీ నా ధన్యవాదాలండి. రూమ్ బాబు గత 5 years నుంచి నాకు పరిచయం ఉంది.
ఆయన ముందు బహుజన అసోసియేషన్లో ఉన్నప్పుడు చిన్నపూరిపేటలో చేసినప్పుడు ట్రాన్స్ఫర్కి హెల్ప్ చేశారు. పర్సనల్గా ఆయన కొంచెం నాకు ఎప్పటి నుంచో తెలుసు. అలాగే నేను ఇన్ఛార్జ్గా వచ్చిన ఈ 4 monthsలో బాగా వర్క్లో కోఆపరేట్ చేశారు. ఎనీ టైం బ్రేక్ డౌన్స్ ఎప్పుడున్నా కానీ నైట్ టైం అయినా కానీ కొంచెం ఏడీ గారి డైరెక్షన్లో 30 ఫేడర్స్ ఒక్క ఫేడర్ ట్రిప్ అయినా కానీ ఇమీడియట్గా లైన్లో తీసుకుని పెట్రోలింగ్ చేయించేసాము. ఏదో సప్లై ఆల్టర్నేట్ సప్లై మాకు ఉండడం వల్ల ప్రశాంతంగా రాకపోవడం నిద్రపోగలుగుతున్నాం. అంటే ఈ ఓఎన్ఎఫ్ స్టాఫ్ ఎక్స్పెషల్లీ లైన్ ఇన్స్పెక్టర్ మానిటరింగ్ చాలా ఉంటుందండి. ఇంకా మిగతా విషయాల్లో కూడా అతను ఏదైనా కరెక్షన్ విషయంలో కానీ డీలిస్ట్ ఏమైనా ముందు భాగాలు కావాల్సి కానీ ఏమైనా ఉంటే ఏమన్నా కొంచెం క్రిటికల్ కన్సర్న్స్ ఉంటే రూల్ బాబుని పంపించి వసూలు చేయించుకున్నంత చేయించుకున్నంత పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడి వసూలు చేయించేవాడు. ఇక సెక్షన్ ఆఫీస్ పరంగా చాలా కోఆపరేట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఎంప్లాయీస్ అందరికీ మంచి జాగ్రత్తగా చెప్తా ఉండేవాడు, ఎలా చేసుకోవాలి ఏంటి మొత్తం అంతా చెప్పేవాడు. మేము కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం దగ్గర నుంచి. తర్వాత మాట్లాడుతుంది మన ఊరు డి గారికి మరియు మన చదవల్లి ఏడి గారికి, నా తోటి ఏఈస్ మరియు మన సబ్ డివిజన్ స్టాఫ్కు అందరికీ ఫస్ట్ మన నమస్కారాలు. ఈరోజు సన్మాన గ్రహీత మన రూబిల్ గురించి నాకు ఏంటంటే 2 సంవత్సరాల నుంచి తెలుసు. అంటే ఫస్ట్ నేను ఇక్కడ మోబీదేవిలో జాయిన్ అయినప్పుడు నాకు ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆయన యాక్వా సర్వీసెస్ నాకు తెలియపోయి ఫస్ట్ 1 year మాత్రం ఆయనే చూస్తున్నారు. మ్యాక్సిమం డీలిస్ట్ నేను అసలు 1 year వరకు ఆయన ఉన్నంతకాలం డీలిస్ట్ చేయలేదు. మ్యాక్సిమం ఏమైనా వసూలు కానీ డీలిస్ట్ కానీ అవి ఆయన బెదిరించైనా ఏదో అయానా భయానా మాత్రం వసూలు చేసేవాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా నేను యాక్వా అలవాటు అయిపోయి నేను ఇన్వాల్వ్ అయిపోయాను. పాపం బాగా పనిలో ఆరితేరిన వాళ్ళే, కాకపోతే అందరూ సహకరించగా కాకపోతే కొన్ని మందులు వాడడం వల్ల కొంచెం పిల్లలకి అందరికీ చేయడానికి కోఆపరేట్గా ఉండేవాడు. కోఆపరేట్ చేస్తూ కొంచెం ఎడ్యుకేట్ చేస్తే ఇంకా బాగా పనిచేసేవాడు. ఎందుకంటే ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ కొన్ని అన్నీ చాలా మంచి విషయాలు ఉన్నాయి. బాగా పనిచేయించగలిగే ఎంత సహకరించగా చేశారు. ఈ రూబిల్ బాబు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాకంటే మీకే బాగా తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. రూబిల్ బాబు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అతని గురించి కానీ చెప్పాలంటే ముందుకు వచ్చాను. ఆయన రిటైర్డ్ అయ్యారు అంటే చాలా ఇది విచారించిన విషయమే. ఆయనతో మా అనుబంధం గత 7 సంవత్సరాలుగా ఉంది. కళాశాలలో 5 సంవత్సరాలు ఆయన దగ్గర నేను లైన్మెన్గా జాయిన్ అయ్యాను. లైన్మెన్ ప్రమోషన్ మీద ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు చాలా ఆయన ఇచ్చిన సూచనలు కానీ సలహాలు కానీ చాలా వరకు నాకు వీళ్ళు ఉపయోగపడి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ ఒక్కటి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ అలాగే నాకు వచ్చారు. ఆయనతో గడిపిన ఈ 7 సంవత్సరాలు చాలా నేర్చుకున్నాం. ఆయన దగ్గర మేము కన్స్యూమర్తో ఏ విధంగా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఏ విధంగా డీల్ చేయాలి, డీల్స్ విషయంలో అసలు ఏ విధంగా మనం మాట్లాడుకుంటూ రావాలి వాళ్ళతో అనే విషయాలు చాలా వరకు ఆయన దగ్గర మేము నేర్చుకున్నది. ఆయన ఫీల్డ్లో ఉండగా చాలా సీరియస్గా ఉండేవాడు. వర్క్లో కానీ ట్రేడ్లో కానీ ఇది ఎక్కడైనా సరే. అదే ఫీల్డ్లో వర్క్ అయిపోయి ఆఫీస్ వచ్చిన తర్వాత అసలు మా అందరితో కలిసిపోయి నవ్వుకోవడం, జోకులు వేసుకోవడం అనేది నేను ఆయన దగ్గర చూశాను. వర్క్లో మాత్రం సీరియస్, వర్క్ అవ్వాల్సిందే, చెప్పిన టైంకి డీలిస్ట్ అవ్వాల్సిందే, ఏ పనైనా అవ్వాల్సిందే. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత అందరితో సరదాగా గడిపేవాడు. అది ఆయన చాలా బాగా అది మేము ఆయన దగ్గర నేర్చుకున్నాము. మరి లైన్మెన్ సువారి గారు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. అలాగే లెఫ్టినెంట్ ప్రెసిడెంట్ గారు రాఘవేంద్రరావు గారిని రోజు కుటుంబం మాట్లాడుకుంటున్నారు.
దానికన్నా ముందు మన రూబిన్ బాబు గారికి హెచ్ఆర్సీలో ఒక కౌన్సిల్ ఆయన మెంబర్గా చేయమంటున్నారు. సో కంగ్రాట్స్ రూబిన్ బాబు గారు. ఉద్యోగం అయిపోగానే మీకు ఆ పోస్ట్ రావడం చాలా ప్రశంసనీయం. రాఘవేంద్ర గారిని రూబిన్ బాబు గురించి మాట్లాడాల్సిన కోరుతుంది. గారికి అట్లాగే మన ప్రీతమ ఉయ్యూరు డివిజన్ ఈ గారు రామపల్లి గారికి, అట్లాగే చల్లపల్లి ఏడీ గారు శివనాథరావు గారికి, అట్లాగే మోపదేవి ఏడీ గారు వానరంగారావు గారికి, ఘంటసాలయ్య గారు రవికుమార్ గారికి, సన్మాన రహిత మిత్రుడు రూబిన్ గారికి, లక్ష్మీపురం గారి దేవేశ్వర ప్రసాద్ గారికి, మాస్టర్ మొగుడు గారు మాస్టర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి రూబిన్ గారి బంధుమిత్రులకు, అట్లాగే మన ఉచిత కార్మికులకు, కాంట్రాక్టర్స్కి, వీడియోగ్రాఫర్స్ అందరికీ మా ఈ లెవెనాట్ పౌర్ణమి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆ వివేకానంద వారికి అందరికీ మా లెవెనాట్ పౌర్ణమి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రూబిన్ బాబు కూడా నాకు గత 30 సంవత్సరాలుగా తెలుసు. నేను 88లో జాయిన్ అయ్యాను, ఆయన 90లో జాయిన్ అయ్యారు. అది అంతకుముందు ఆయన క్యాజువల్ ల్యాబ్లో పనిచేశాను. నాకు తెలిసి క్యాజువల్ ల్యాబ్ బ్యాచ్లో రూబిన్ బాబు క్లాస్ అయ్యి ఉంటారు. ఇక టీచర్లు ఎవరు లేరు. ఆయనతో క్యాజువల్ ల్యాబ్ క్లాస్ అయిపోతాం. తర్వాత మేము డిసీజ్ అవ్వలేదు. మేము డిసీజ్ కావాలని వచ్చినాము. మరి ఆయన ఫస్ట్ నుంచి ముక్సూరుగా అయిపోయే మనిషి. ఏదైనా మన ఒక విషయం అంటే డైరెక్ట్గా చెప్తాడు. అదేంటంటే ఎక్కడ నచ్చదు. ఉన్న కింద ఆయన పనిచేసే వేయడంకైనా ఈ పని ఎట్లా చేయకూడదు అన్నట్టు చేయాలని డైరెక్ట్గా చెప్తాడు. అదేమంటే ఎంతవరకు మనసు నచ్చదు. ఆయన కొంచెం ఇదిగా చూస్తారు తప్ప వేరే ఏం లేదు. వర్క్ పాయింట్ అంటే ఎందుకంటే నేను మొన్న సంవత్సరం క్రితం మోపే సెక్షన్లో పథకాలే పెట్టి నాకు తెలియదు. ఆయన లక్ష్మీపురం ట్రాన్స్ఫర్ అంటే నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు కలిసి అక్కడ పనిచేయలేదు. 30 ఏళ్ళు తెలుసు. కానీ ఫస్ట్లో మా యూనియన్గానే డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. తర్వాత డిప్యూటీ ప్రెసిడెంట్గా చేశాడు. బహుజన మరి స్టేట్ నాయకత్వంలో చేసినట్టున్నారు. మరి అన్ని పనులు ఆలోచిస్తూ ఉద్యోగం చేసుకుంటూ అందరు మమ్మల్ని పొంది మరి వాళ్ళ మన 34, 23 పదవి చేశారు. వారి సేవ జీవితం ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో కొట్టగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వారి అమూల్యమైన సంపాదించారు రూబిన్ బాబు గారి గురించి. ఆయన హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే రూబిన్ బాబు గారి గురించి మన ఎలీషా ప్రసాద్ లైన్ ఇన్స్పెక్టర్ టౌన్ చల్లపల్లి వారిని మాట్లాడవలసింది కోరుతుంది. గారు మరి మంచి ఉయ్యూరు డివిజన్ డి గారికి, అలాగే మన ఏడీ గారికి, వేదికను అలంకరించిన మిగతా ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా బంధుమిత్రులకి మరి నా తోటి ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూబిన్ బాబు గారు గురించి చెప్పాలంటే నాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు. మేమిద్దరము అసోసియేషన్లో కలిసి పనిచేశాం. మరి ఇప్పటికే ఎక్కువ మంది కాలభేదం అయిపోయింది. డిఈసార్ గారికి వేరే పనులతో వల్ల మేము ఎక్కువసేపు మాట్లాడుతూ బాగోదు. 2 మాటలు చెప్పి ముగించేస్తాను. మరి 34 సంవత్సరాలు మరి డిపార్ట్మెంట్లో పనిచేశారు. మరి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేయటం అంటే చాలా దినదినంగా ఉంటారు. మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో మరి 34 సంవత్సరాలు మరి ఆయన డిపార్ట్మెంట్లో పనిచేశారు. అది దేవుడు ఇచ్చిన కృప నేను అనుకుంటున్నాను. అది కాకుండా వదినమ్మ గారి ఇక్కడ ప్రోత్సాహం, ఆమె ఉండబట్టి ఆయన ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారేమో అనుకుంటూ ఉన్నాను. మరి ఆయన శేష జీవితం
మంచిగా జరగాలని కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా మాటలు ముగిస్తున్నాను. చైనీస్ గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతైనటువంటి డాక్టర్ కైతేపల్లి దాస్ గారిని బిపిన్ బాబు గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బిపిన్ బాబు గారి పదవీ విరమణ సన్మానానికి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చల్లపల్లి ఏఈ గారు అరవింద్ గారికి, ఈ కార్యక్రమానికి ఎన్నో పనులున్నా కానీ చల్లపల్లి పరిసర ప్రాంతాల మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఈ గారు రాంభట్ల గారు ఉయ్యూరు నుంచి వచ్చారు వారికి, అలాగే చల్లపల్లి ఘంటసాల మోపిదేవి ఏఈ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విధివంతం చేయడానికి వచ్చిన మిగిలిన విద్యుత్ శాఖ సిబ్బందులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యుత్ శాఖ పనితీరు, వారికి ఉండే సమస్యలు చెప్పాలంటే కొంతమంది జీవిత చరిత్ర చెప్పాలంటే పేపర్లు, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు చెప్పాలంటే పుస్తకాలు, కానీ విద్యుత్ శాఖ పనితీరు చెప్పాలంటే వాల్యూమ్స్ అవుతాయి. అంటే 24 hours వాళ్ళ పనిలోనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, పరిపాలన భరిస్తూనే ఉంటారు. కాబట్టి ముందుగా మా విద్యాశాఖ తరఫున విద్యుత్ శాఖ సిబ్బంది అందరూ కూడా నమస్కారాలండి. ఎందుకు ఇంతగా నేను ఈ కరెంటు వాళ్ళతో మమేకమవుతానంటే, ఒక చిన్న మాట చెప్తాను నేను. ఒక డాక్టర్ ఒక కుర్రాడికి, ఎవరి కాలంలో ఉన్న కుర్రాడికి ఆపరేషన్ చేయాలి. ఆరోగ్యశ్రీతో ఆపరేషన్ ఒక మన ఈవీ గారు పెద్ద డాక్టర్ గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఆయనే చేయాలి ఆపరేషన్. ఆ కుర్రాడు సంబంధికులందరూ కూడా ఆ డాక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. హాస్పిటల్ అంతా గందరగోళం చేస్తున్నారు, ఇక్కడ డాక్టర్ గారు రాలేదు, డాక్టర్ గారు రాలేదు. డాక్టర్ గారు వచ్చాడు, చెమట కట్టుకుంటూ కాదు వెళ్ళిపోయి ఆ బాబుకి ఆపరేషన్ చేసి వచ్చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెడుతున్నారు. ఏంటంటే ఏమయ్యా ఈ పిల్లడు హాస్పిటల్లో సౌపతిలో ఉన్నాడు, డాక్టర్ గారి పేరు మీద ఎప్పుడో 4 రోజులు కదా ఆపరేషన్ చేసి సక్సెస్గా చేస్తారని ఆయన పేరు ఇచ్చాము, ఆయన లేట్గా వచ్చారు తిట్టుకుంటా ఉంటారు. ఈయన ఏం పట్టించుకున్నా ఆపరేషన్ చేసి చేతులు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పిల్లడు ఫాదర్ నిలదీస్తాడు, ఏం మాట్లాడుతూ ఉన్నా బాయ్ అని, మీ పిల్లలకి ఏం బాధలేదు, ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన మిగిలిన సిబ్బంది వెళ్తాడు. ఏంటంటే ఏంటంటే ఈ డాక్టర్ గారు మంచిగా బయట లేకుండా అసలు బాధ్యత లేకుండా వెళ్ళిపోతున్నాడు అంటే అతను చెప్తాడు, ఎవరిని మీ అబ్బాయికి ఆపరేషన్ చేయడానికి ఆయన బయలుదేరినప్పుడు వాళ్ళకున్నాడు ఏకైక కుమారుడు యాక్సిడెంట్ సరిపోయాడు. అయినప్పటికీ కూడా మీ బిడ్డలు బతికించడానికి వచ్చి మళ్ళీ ఆయన ఆ సభ మీదకి వెళ్తున్నాడని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే విద్యుత్ శాఖ కూడా అలాగే తన సంసారాన్ని, బిడ్డల్ని, చదువుని లేదా కొద్దిమంది తప్ప మిగిలిన వాళ్ళందరినీ పణంగా పెట్టి పనిచేస్తారు. ఒక పోల్ ఎక్కితే ఆయన దిగొచ్చేలాగా ఆ ప్రాణం ఎదురులాడుతూ ఉంటుంది. మనం చూసాం. మరి ఇక్కడ పంచాయతీలో పనిచేసే చాటగడ్డ వారి గూడు కొన్నాడు, మా కళ్ళ ముందే పోల్ ఎక్కి కింద పడి చనిపోయాడు. కాబట్టి అటువంటి కీలకమైన ఈ ప్రపంచంలో
ఆలోచిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కూడా నేను వచ్చాను. కాబట్టి అటువంటి ఆరోగ్యంగా ఉన్నాడంటే దీని వెనుక వదినమ్మ గారి మహాలక్ష్మి గారి చేతి వంట సలహా ఉండబట్టే ఆయన ఈరోజు కళకళలాడుతూ ఉన్నాడు. పగలంతా డిపార్ట్మెంట్లతో పనిచేసి ఇంటికి వెళ్ళి అలసటగా ఉన్న సమయంలో భార్య వారిని ఆ అలసట తీర్చుకోవడానికి సేవ తీర్చుకోవడానికి ఒక ఔషధం లాగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల భార్యకి అసలు జోహాలు చెప్పాలి. వారే లేకపోతే మనం అసలు లేవు. కాబట్టి ముందుగా మహాలక్ష్మి వదిన గారికి మేము వందలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ 5 ఏళ్ళు ఒక మనిషి ఉన్నటువంటి 5 ఏళ్ళు కూడా ఒక రకంగా ఉండదు. నేను ఈ విద్యుత్ శాఖలో రిటైర్ అయిన ఫంక్షన్లోకి వెళ్ళి 12వ ఫంక్షన్. మీకు తెలిసి 5-6 నేను వెళ్తూ ఉంటాను. డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత 24 గంటలు పనిచేస్తే అందరూ ఒక రకంగా చేయరు, అందరూ ఒక రకంగా నడవలేరు. ఎవరికి తోసిన విధంగా వారు ఆ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఒకళ్ళు అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. సభ ముఖ్య అతిథిగా వచ్చేసిన రూపుబాబు గారి డాక్టర్ రూపుబాబు గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మ్యాక్స్ అంటే ఎక్కడ చేయడం లేదు సార్, సిచ్యువేషన్ బట్టి అర్థం మీరు 2 రూపుబాబు గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా అదృష్టవంతుడు అనమాట. ఈ డిపార్ట్మెంట్లో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. రిటైర్మెంట్ టైంలో అందరూ ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యంగా ఎక్కువ మంది రిటైర్ అవుతారు. కానీ 30 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. అది అదృష్టం అన్నమాట. భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు నేను అలా ఉండాలని కోరుకుంటున్నానంటే గవర్నమెంట్లో అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మంచి ఎండ బాగా ఎండ వేస్తే సమాజంలో అందరూ నీళ్ళు కడతారు. ఆ టైంలో పేరు ట్రిప్ అయిపోతే ఎండలోనే సరే వెళ్ళి పనిచేయాలని పోయడం స్టాప్, ఆరోగ్యం పోగొట్టుకున్నా సరే పనిచేయాలి. అందరూ నీళ్ళలోనే ఉంటారు, అందరూ ఏసీలోనే ఉంటారు, అందరూ తలుపు వేసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. కానీ కరెంట్ వెళ్ళిపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఆ టైంలోనే మన స్టాఫ్ వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. అట్లాగే కట్టిగా వర్షంలో కూడా ఎవరు సేఫ్ సైడ్ తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్లేస్లో వెళ్ళి జాగ్రత్తగా ఉంటారు. ఆ వర్షంలో కరెంటు పోయినా సరే పనిచేసి సమాజానికి ఇబ్బంది లేకుండా చేసేది ఒక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే. ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటూ ఆయన 2 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రజలకి నవ్వుతూ రిటైర్ అయ్యారంటే భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. 30 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు దాదాపుగా తెలుసు. నాకు తెలియదంటే ఏం లేదు. ఈ డిపార్ట్మెంట్లో టచ్ ఉందన్నమాట. కాంట్రాక్టర్ లేదు, లాస్ట్ 6 months వరకు కూడా కాంట్రాక్టర్ లేదు. అందువల్ల ఈ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు నాకు తెలుసు. సీజన్ పెట్టింది నేనే, సబ్స్టేషన్ నాయే, లైన్ వర్క్స్ నాయే, రీడింగ్ నాయే, అన్నీ నాయే. కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు సర్దుకుంటారు, పక్కన తప్పుకుంటారు, ఏసీలోకి వెళ్ళిపోతారు, నీళ్ళలోకి వెళ్ళిపోతారు, చెట్టుకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళంతా కరెంట్ రాలేదు అనుకుంటారు. ఆ కరెంట్ సప్లై ఇచ్చే మనిషి కూడా రోడ్డు మీదకి వచ్చి నానా బాధపడాలి, వీళ్ళు పొలానికి వెళ్ళి బాధపడాలి, తెలిసి కూడా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే షిఫ్ట్ ఆపరేటర్స్ తిట్టే తిట్లు, వాళ్ళు మాట్లాడి నాకు తెలుసు కాబట్టి నాకు కాబట్టి తెలుసు. రూబీబాబు గారు చాలా అదృష్టవంతులు. భవిష్యత్తులో రిటైర్ అయ్యేవాళ్ళు కూడా రూబీబాబు లాగానే రిటైర్ అవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ప్రార్థిస్తాను. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ గురించి వాళ్ళ పడే కష్టాల గురించి మీరు చెప్పిన అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇంకేమన్నా ఫ్యామిలీ మెంబర్ సభాధ్యక్షుడు సలపల్లి గారికి, ముందు రండి. అలాగే ముఖ్య అతిథులుగా చేసిన ఈ గారికి,
ముఖ్యంగా సన్మాన గ్రహీత రూబేన్ బాబు గారికి, ఇక్కడ విశ్లేషణ మిగతా వివిధ అధికారులు సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉన్న శాఖల్లో ముఖ్యంగా చెప్పాలంటే విద్యుత్ శాఖ ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకనంటే నేను పనిచేసే డిఆర్డిఏని కానీ విద్యుత్ శాఖతో నాకు చదువుకున్న రోజుల నుంచి కూడా మంచి అనుభవం అనేది. గుడివాడ ఏనాడు చదువుకొని అక్కడే లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఈ గారు ఎల్ఐ గారు ప్రసాద్ గారు 1995లో నా దగ్గర ఒకసారి వచ్చి, సందీప్ గారు మీరు పనిచేస్తున్నారు కదా, చాలా కాలం నుంచి ఎల్పర్లు వాళ్ళు ప్రమోషన్ లేకుండా అలాగే ఉండిపోయారు చదువులు లేకపోవడం వల్ల. కాబట్టి వాడు 9th క్లాస్ పాస్ అయితే వాడు అక్కడి నుంచి ఎల్పర్ని స్థాయి నుంచి మారే అవకాశం ఉందని ఒక ప్రపోజల్ చేస్తే 1995లో రత్నా స్కూల్లో 39 మందికి ఎల్పర్లకి 9th క్లాస్ టెస్ట్ రాయించండి. అప్పుడు వాళ్ళు 37 మంది పాస్ అయ్యి ఈ రోజున పేరుకైతే ధర్మారావు గారు, ఇస్సాకు, ఇజ్రాయెల్, గ్రామీయర్ గారు చక్కగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. ఆ తదనంతరం 2005లో నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఏలో పనిచేస్తున్నప్పుడు నేను రూబేన్ బాబు గారు ఈడేపల్లిలో నివసించేవాడు. చాలా సన్నిహితంగా ఉండేవాడు. మా పక్కనే అప్పటి చిరంజీవి గారు ఉండేవాడు. ఆ సమయంలో మా బ్రదర్ కొడల నాగరాజు గారు విజిలెన్స్ ఎస్పీ ఉండటం వల్ల వాడు ఎక్కువ మా ఇంటికి వస్తుండేవాడు. ఆ విధంగా విద్యుత్ శాఖ వారితో నాకు మంచి రిలేషన్ ఉండేది. అక్కడి నుంచి రూబేన్ గారు మాకున్న చక్కటి రిలేషన్ ఏంటంటే, రూబేన్ బాబు గారు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే నేను సుమారు ఎక్కడికి వచ్చేవాడిని జిల్లా స్థాయి మేనేజర్గా. సుమారు 2005 నుంచి ఇప్పుడు 2023 సుమారు 22 సంవత్సరాల నుంచి ఇన్ని రోజులు ఉన్నా కానీ రూబేన్ బాబు గారు వయసు ఎంత, ఎప్పుడు రిటైర్ అవుతారు అనే నాకు ఐడియా లేదు. పామార్లు, మోపిదేవి, చాలా ప్లేసులు కలుసుకునేవాడు. అకస్మాత్తుగా నేను ఫోన్ చేశాను, సందీప్ గారు ఫంక్షన్ రావాలి, నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. ఏంటన్నా అంటే, రేపు నాది రిటైర్మెంట్ ఫంక్షన్ 30 రిటైర్ అయ్యాను. ఇంకా చాలా ఇంతకుముందు చెప్పారు మాట్లాడనుకుంటా. ఆయన అంత వయసు అనుకోలేదు, ఇంకా అన్నట్టున్నాను కానీ నా ఏజ్ ఏమి అనుకున్నాను. యాక్చువల్గా చాలా అన్నాను. నిన్న సాయంత్రంలో తెలిసింది యాక్చువల్గా. కాబట్టి ఆయన వివిధ స్థాయిలో ఉద్యోగం చేసి చక్కని ఆరోగ్యంతో ఉండటానికి మా దాస్ గారు చెప్పినట్టు వారింటి వారు కాని కావచ్చు, వారు ఈ సెకండ్ లైఫ్ అనవచ్చు. ఒక విధంగా రిటైర్మెంట్ లైఫ్ కాదు, ఇంకా సెకండ్ లైఫ్లో మరింత ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉద్యోగాన్ని కోరుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సజెషన్స్ ఇచ్చినందుకు. అలాగే ఇంకా ఎవరైనా సిఎస్ బాబు గారి గురించి మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడగలరు. నబీ గారు ఫ్యామిలీ మెంబర్స్ రూబేన్ బాబు గారు బాబు అధికారులకు, రూబేన్ బాబు గారి పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులకు, తోటి సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. టీచర్ గారు చెప్పినట్టే ఈ డిపార్ట్మెంటు 24 గంటలు ప్రజలకి సేవ చేస్తూనే ఉంటాం. ఈ డిపార్ట్మెంట్కి దేవుడు కాపుదల ఉంటుంది. చాలా మరి ఈ ఉద్యోగం అంటేనే నిద్రాహారాలు లేకుండా చేసేది. నేను నాకన్నా 2 సంవత్సరాలు చిన్నాడు
చెల్లెల భర్త, నా తర్వాత అమ్మాయి భర్త, మా మేనత్త కొడుకే. నేను సెలవులకి మా చిన్నప్పుడు అవస్థాపాతం ఉండేవాడు. సెలవులకి చాలా కష్టపడేవాడు. మరి ఉద్యోగంలో ఏ ఉద్యోగమైనా నీతి నిజాయితీలతో పనిచేస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఉద్యోగంతో పాటే మరి వైద్య వృత్తి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్, బోర్డర్ సెక్యూరిటీ, వాళ్ళందరి గురించి మా అన్నయ్య గారు కూడా ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ అందరూ కూడా కష్టపడి నీతి నియమాలతో ఉద్యోగాలు చేస్తే దేవుని కాపుదల ఉంటుంది. ఆ కుటుంబాలకు మొత్తం దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఈ కొద్ది మాటలో మనందరం దీవించిన కాక చిన్న పాట 2 వచనాలు పాడి ముగిస్తాను. శరణం శరణం దేవా దీనుల వినరావా, శరణం శరణం దేవా దీనుల వినరావా, నీ ప్రేమాదిని తేలించవా, శరణం శరణం దేవా దీనుల వినరావా, పూల రీతి మనులరించి నిన్ను తీయప ఇలా నిలిపేరు, పూల రీతి మనులరించి నిన్ను తీయప ఇలా నిలిపేరు, విశ్వాసముతో జీవించినచో, విశ్వాసముతో జీవించినచో నిత్యం నిలుచును వాడిపోక, నిత్యం నిలుచును వాడిపోక, శరణం శరణం దేవా దీనుల వినరావా, చల్లని కరుణ మమ్ము కాచేవు, జీవిత నావా ఇలా నడిపేవు, చల్లని కరుణ మమ్ము కాచేవు, జీవిత నావా ఇలా నడిపేవు, జీవజలములు పానము సేయా, జీవజలములు పానము సేయా, సేదీర్చును మరణము లేక, సేదీర్చును మరణము లేక, శరణం శరణం దేవా దీనుల వినరావా. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, సభ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు. నివాసంగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు మనం రూబెన్ బాబు గారి రిటైర్మెంట్ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసే సందర్భంలో ఎలిసా ప్రసాద్ అజయ్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత అట్టహాసంగా జరుగుతుంది. దీంట్లో పాల్గొంటున్నప్పుడు ఆయన, అలాగే ఇక్కడికి వచ్చిన మన స్టాఫ్ మెంబర్స్, విలేకరులకి, రూబెన్ బాబు వాళ్ళ బంధువులకి అందరికీ కూడా నా నమస్కారాలు. రూబెన్ బాబు ఒక 1 year నుంచి మాత్రమే నాకు తెలుసు. అంటే రూబెన్ బాబు గారు 1104, 327, అలానే పౌర్యం నేను లేట్గా వివిధ హోదాల్లో పనిచేశారని కూడా తెలుసు. అయితే అతను పూర్తి ప్రకటన అనేది నేను వచ్చేటప్పటికి జరిగేది. రిటైర్మెంట్ అనేది మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే డేట్
శిక్ష ఉంటుంది కాబట్టి అతను 60 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 34 ఇయర్స్ డిపార్ట్మెంట్కి సేవ చేసి జైళ్ళ నుంచి ఎల్ఐగా రిటైర్ అవ్వడం అనేది చాలా ఆహ్వానించిన పరిణామం. అలానే ఆయన యొక్క యూనియన్ యాక్టివిటీస్లో చాలా మందికి సహకారం చేశారని తెలిసింది. ఆ విధంగా హెల్ప్ చేసేది కొంతమంది యూనియన్ లీడర్సే ఉంటారు, వాళ్ళలో రూబెన్ బాబు. అలాగే ఎలాగే అందరూ కూడా కష్టపడి పనిచేసి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలి. ఈ మంత్ కూడా మన డివిజన్ కంపెనీలోనే ఫస్ట్ టైం 100% కలెక్షన్ 29కే వచ్చింది. మీరందరూ స్టాఫ్ అందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసినందువల్ల మనకి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఎన్రోల్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే వచ్చే రోజుల్లో కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని రెగ్యులర్ యాక్టివిటీస్తో పాటు అది కూడా అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఈ రూబెన్ బాబు గారి యొక్క రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా సంతోషంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎగ్జిక్యూటివ్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు రూబెన్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ మిస్సెస్ మహాలక్ష్మి గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాను. మహాలక్ష్మి గారు వేదిక మీద వస్తే అందరూ చెప్పడం ఉంటేనే మంచిది. కొద్దిగా మరి ఇంతటి చక్కటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఎలీషా ప్రసాద్ గారికి రూబెన్ బాబు గారి కుటుంబం తరఫున లక్ష్మీపురం సెక్షన్ సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు సన్మాన కార్యక్రమం సన్మానం చేసిన తర్వాత వారి బంధువులు వారి స్నేహితులు ఒక్కొక్కరుగా వారి సిబ్బంది వచ్చి చేసుకోవచ్చు. ముందుగా డిపార్ట్మెంట్ తరఫున అంటే నేను సైడ్ తీసుకెళ్ళండి మీ తల్లిదండ్రులు అదిద్దరికి సెలవుతారు చేసుకుంటా అమ్మ రండి సిరిగొండండి డిపార్ట్మెంట్ చేయండి. వెయిట్ చేయండి ఇంకా కొద్ది నిమిషాలు ఆగాలి. అర్థమవుతుంది నాకు. సార్ మీరు రండి లైన్ నుంచి ఒకసారి ఇక్కడ చూడరా ఏమండి సిబ్బంది నూతన వస్త్రములతోనూ దుశ్శాలతోనూ మరి రూబెన్ బాబు గారిని సత్కరిస్తున్నారు. మరి వారికి రూబెన్ బాబు గారి తరఫున వారి కుటుంబం తరఫున ధన్యవాదాలు. సార్ అందరూ కూడా ఒక 5 నిమిషాల సన్మాన కార్యక్రమం ముగించుకున్నాం. మరి రూబెన్ బాబు గారు అందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడు ఒళ్ళో పెట్టుకోండి. సరే అందరూ కాళ్ళ దగ్గర కూర్చొని తర్వాత ఒక్కొక్కరుగా మేడం గారు
ఒకసారి కొంచెం పైకి కూర్చో. రైట్. ఇది ఒకసారి ఇక్కడ చూడరా. డిపార్ట్మెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో అలాగే విదేశాలలో తరఫున సేవ చేస్తున్న వాళ్ళందరూ రావాల్సిన కోరుతున్నాం. రూపేన్ బాబు గారికి ఒకసారి సరే చూడరా. రూపేన్ బాబు గారి బాబు గారు వారి సహోదరుని రూపేన్ బాబు గారిని పుస్తకంలో సత్కరిస్తున్నారు. మంచి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి పాట పాడి మమ్మల్ని అందరినీ ఆనందించేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే చెప్పండి రండి. ఒకసారి పట్టుకరా. రూపేన్ బాబు గారి అనుభవంతో వారి సిబ్బంది అంతా కూడా వారిని ఘనంగా సన్మానించడం జరుగుతుంది. అందరూ కూడా లైన్గా కొంచెం త్వరగా వారిని ఇక్కడ రండి, ఈ సైడ్ రండి. థ్యాంక్ యూ సార్. మీ ప్రత్యేకమైనటువంటి రండి, మీరు ఇటు చూడండి, ఎదురుగా చూడండి. రైట్. రండి.